వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కూటమి ప్రభుత్వం ఫామ్ అయింది. 17 మంది క్యాబినెట్లో 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. అయితే చాలామంది సీనియర్లకి చోటైతే దక్కలేదు. అయితే అది కొత్త తరానికి చంద్రబాబు పెద్దపీట వేశారు అనే భావన పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఎందుకంటే నెవర్ బిఫోర్ క్యాబినెట్ లాగా అనిపిస్తుంది. ఈ స్థాయిలో ఆల్మోస్ట్ 25 మందితో ఉన్నటువంటి క్యాబినెట్లో 17 మంది కొత్త వాళ్ళంటే హైలీ ఒక పెద్ద సాహసోపేత నిర్ణయంగానే భావించాల్సి ఉంటుంది. సీనియర్లు చాలామంది అన్ని జిల్లాల్లో కష్టపడ్డారు. చాలామంది సీనియర్లు ఉన్నారు, మంచి మెజారిటీతో గెలిచారు. వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అధినేత నిర్ణయం కొంత ఇబ్బందికర పరిస్థితి లానే అనిపిస్తూ ఉంది. రైట్, అధినేత తీసుకున్న నిర్ణయంతో సీనియర్లు సంతృప్తికరంగానే ఉన్నారా? ఇదిలా ఉంటే మంత్రుల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ప్రజల ముందు పెడదామన్నారు. అంతేకాదు రేపటిలోగా మంత్రుల అభిష్టం సామర్థ్యత మేరకు శాఖలను కేటాయిస్తారని స్పష్టం చేశారు. రైట్, 5 ఏళ్ల పాటు జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని కూడా ఆయన ఆరోపించారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని, సో రాష్ట్ర లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేయాలంటే, ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలంటే, మరోసారి ప్రజలు నమ్మకాన్ని ఇదే ప్రభుత్వం మీద పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఒక పక్క ప్రణాళికబద్ధంగా వెళ్లాల్సిన అవసరం ఉందని చంద్రబాబు దిశానిర్దేశం చేయడం జరిగింది. రేపు ఆయన అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు, రేపు సాయంత్రం తీసుకుంటారు. ఆ తర్వాత అంటే ఈ లోపలనే శాఖలు ఎవరెవరికి మెయిన్గా ఏంటంటే శాఖల కేటాయింపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరికి ఇప్పటికీ మంత్రులకైతే ప్రమాణం చేశారు, కానీ ఎవరికి ఏ శాఖ ఏంటి అనేది మాత్రం చాలా ఆసక్తిని రేపుతుంది. రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నప్పుడు కూడా ఇచ్చేంతవరకు కూడా, ఆ వ్యక్తులకి శాఖల కేటాయింపు జరిగేంతవరకు కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. రైట్, ఈ మెయిన్గా ఇంత పెద్ద మార్పు, ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడం 17 మంది వ్యక్తులకి ఆల్మోస్ట్ 70-80% కొత్త వారికి ఇవ్వటం అంటే క్యాబినెట్లో ఒక పెద్ద గ్రేట్ డెసిషన్గా తీసుకోవాలి. ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకుడు కోటేశ్వర గారు సిద్ధంగా ఉన్నారు. రైట్, ముందుగా టీడీపీ నేత బాలగురుస్వామి గారు, ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఫామ్ అయింది, దాన్ని లీడ్ చేస్తున్న ప్రభుత్వం అవునన్నా కాదన్నా టీడీపీ అనుకోవాలి. రైట్, ఈ 17 మందిని క్యాబినెట్లో కొత్త వారికి అవకాశం ఇవ్వడాన్ని బాలగురుస్వామి గారు మీరు ఏ విధంగా చూస్తారు? రైట్, మ్యూట్లో ఉన్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. గురుస్వామి గారు, మీ సెల్ మ్యూట్లో ఉన్నట్లుగా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. వెంకట గారు, మీకు రైట్, డిబేట్లో ఉన్న పెద్దల కోటేశ్వరరావు గారికి, బీఆర్కే వీక్షకులకు అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే 17 మంది కొత్త వారు ఉన్నారని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. ఎందుకనంటే సామాజిక సమీకరణాలు, ఎందుకనంటే ఈ అనుభవం అవసరం. అనుభవం ఉన్న వాళ్ళు కూడా కొంతమందిని తీసుకోవడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఎందుకనంటే టికెట్ల విషయంలో కూడా నారా లోకేష్ గారు యువతకు పెద్దపీట వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. యువతకు పెద్దపీట వేయడం జరిగింది ఆ కోణంలో. అందువల్ల ఎందుకనంటే రాబోయే రోజుల్లో కొత్త తరానికి కూడా మళ్ళా అవకాశాలు కల్పించాలి, ఇంకా పార్టీ పటిష్టంగా ఉండాలి అనే ఉద్దేశంతో కొత్త వాళ్ళకి కూడా, ఎందుకనంటే సామర్థ్యం లేదని చెప్పేదానికి ఎటువంటి అవకాశం లేదు. కొత్తగా వచ్చిన వారికి కూడా చాలా మందికి ఆ స్టఫ్ ఉంటది, ఆ టాలెంట్, ఆ తెలివితేటలు అన్ని ఉంటాయి. కాబట్టి కొత్త వాళ్ళని, పాత వాళ్ళని అందరినీ జోడించి మేళవించి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ ఉద్దేశంతో ఎక్కువ మందిని కొత్త వారిని తీసుకోవడం జరిగింది. ఎనీహౌ కొంతమంది సీనియర్లు ఆశించుంటారు. ఈ ఆశించిన విధానంలో కూడా, ఎందుకనంటే ఇప్పుడు పొత్తుల్లో ఉన్నాయి, జనసేన కేటాయించాము, బీజేపీకి ఒకటి కేటాయించాము, జిల్లాల వారీగా కొన్ని చోట్ల మా నెల్లూరు జిల్లాకైతే 2కి ఇవ్వడం జరిగింది. అట్లా కొన్ని కోణాలు, అన్ని కోణాల్లో చూసి అన్ని జిల్లాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, అన్ని కులాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీలో వెనకబడిన వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనేది ఈ కేబినెట్ లో కూడా రుజువైంది. ఎక్కువ మందిని వెనకబడిన వర్గాలను తీసుకోవడం జరిగింది. ఆ విధంగా తీసుకోవడంలో భాగమే. కానీ ఎందుకనంటే 164 మంది గెలిచారు కాబట్టి, అసలు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కత్తి మీద సాములాగున్న ఈ కూర్పును కూడా అంత ఈజీగా చేయగలిగాడు. ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా మళ్ళా కొంతమందికి అవకాశం రావచ్చేమో. ఇప్పుడు ఈ రోజు ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితులను బట్టి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది, శ్వేతపత్రం కూడా ఇస్తామని చెప్పారు. ఎందుకంటే శ్వేతపత్రం అనేది ఇవ్వకపోతే ఈ 5 సంవత్సరాలు
ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఎలా చేశారు, ఎన్ని అప్పులు చేశారు, ఎన్ని సంక్షేమ పథకాలు చేశారు, ఎన్ని డెవలప్మెంట్ చేశారు, ఏ శాఖలో ఏం జరిగిందనేది ప్రజల ముందు ఉంచాల్సిన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి. ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందనేది. ప్లస్ రాబోయే రోజుల్లో కూడా ఈ రోజు గడిచిన 5 సంవత్సరాలు చూస్తే రాష్ట్రం కూడా పూర్తిగా వెనకబడిపోయింది, సంక్షోభంలో పడిపోయింది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి, ఎన్డీఏ కూటమికి బ్రహ్మరథం బట్టి ఇన్ని సీట్లు ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని ప్రజల అభీష్టం మేరకు, ప్రజల ఆలోచన మేరకు, ప్రజలు ఏ విధంగా అయితే తీర్పిచ్చారో ప్రజల తీర్పుకి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి ముందుకెళ్ళబోతుంది. ప్రభుత్వం కూడా ఆ విధంగానే ముందుకెళ్లి జనాలకి ఏదైతే ఆలోచన మేరకు తగ్గట్టు అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అనేది చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చేస్తారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అవునన్నా కాదని ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం మీద మీ పార్టీ సంబంధించిన సీనియర్లు ఎవరైతే ఉన్నారో 10 నుంచి 15 మంది 20 మంది దాకా కూడా ఉండి ఉండొచ్చు. కానీ ఎవరు కూడా క్యాబినెట్లో చోటు దక్కలేదని ఇప్పటివరకు అయితే బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేదు. ఇది నిజంగా ఒక పాజిటివ్ సైన్ గానే చూడాలి. మీరేమంటారు? ఖచ్చితంగా. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి, గెలిచిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మినిస్టర్ అయితే బాగుంటది అనే ఆలోచన ఉంటది. సామాజిక సమీకరణాలు అన్ని కోణాల్లో చూడాలి కాబట్టి వాళ్ళకి అవకాశం దక్కకపోయి ఉండొచ్చు. ఎందుకనంటే ఈ రోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, భావితరాల భవిష్యత్తుని కాపాడాలనే ఉద్దేశం తప్ప 164 మందికి వేరే ఉద్దేశం లేదు. ఆ కోణంలో ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి పార్టీ నాయకులు అందరూ కూడా, గెలిచిన వాళ్ళు అందరూ ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఈ రోజు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ రోజు ఎందుకనంటే ఇంత అప్పుల కూబులో రాష్ట్రం ఇరుక్కుపోయింది. ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఆ ఇన్కమ్ జనరేట్ చేసేదానికి ఏ విధంగా ముందుకు పోవాలని ఈ రోజు పెను మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది రాష్ట్రం పరిస్థితి. దాన్ని తీసుకొచ్చి గట్టికెక్కించి రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి. కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సీనియర్ నాయకులు అందరూ కట్టుబడి చంద్రబాబు నాయుడికి చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర భవిష్యత్తులో అందరూ కూడా పాలు పంచుకునే ఆలోచనలోనే ఉన్నారు. ఎవరికన్నా మనసులో అసలు లేదు అనేది చెప్పడానికి లేదు, ఎంతో కొంత ఉంటది. కానీ ఎక్కడా కూడా అవి వ్యక్తపరచకుండా మనం రాష్ట్రం ముఖ్యం కాబట్టి ఆ విధంగానే ముందుకు వచ్చారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్. కోటేశ్వర గారు, చంద్రబాబు క్యాబినెట్ మీరు చూసే ఉంటారు. ఆ క్యాబినెట్లో ఆల్మోస్ట్ 15 మందికి కొత్త మందికి చోటు కల్పించడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఒక నెవర్ బిఫోర్ క్యాబినెట్గా భావించాల్సిన అవసరం ఉంటుందా? ఈ స్థాయిలో ఇంతమందికి కొత్త వారికి అవకాశం కల్పించిన దాఖలా గతంలో ఏమైనా ఉన్నాయా మీకు తెలిసి? గతంలో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆయన 28 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 30 సంవత్సరాల వయసులో మంత్రిగా పనిచేశారు. 1980 నుంచి 82 వరకు తెలుగుదేశం అధికారానికి రాకుండా కాంగ్రెస్ లో. ఇప్పుడు ఉన్నటువంటి ఈ తాజా మంత్రివర్గంలో చూస్తే చిన్న వయస్కురాలుగా పొంగల్పూడి అనిత గారు 40 years అని సమాచారం వచ్చింది. ఇంకా ఎవరైనా చిన్నవాళ్ళు ఉంటే గురుసాంగ్ గారు చెప్పాలి. అంటే 40 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళే ఈ మంత్రివర్గంలో కొత్త వాళ్ళు కానీ లేదా పాత వాళ్ళు కానీ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళు కానీ ఉన్నారు. అందువల్ల గతంలో, అందుకనే నేను ముందే చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల వయసుకే ఆయన మంత్రి అయ్యారు. ఆ రీత్యా చూసుకున్నప్పుడు అనుభవం లేకపోతే మిగతా విషయాలన్నీ కూడా, ఎందుకంటే ఒకసారి మంత్రి పదవిలోకి అధిష్ఠించిన తర్వాత అధికార యంత్రాంగం ఉంటుంది, రేపు సహచర మంత్రులు ఉంటారు. అన్నింటికి మించి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకం ఎట్లా ఇవన్నీ ఉంటాయి కనుక వయసు లేకపోతే మొదటిసారి ఎమ్మెల్యే కావడం అనేటువంటిది అది పెద్ద ఆటంకం అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే గతంలోతో పోల్చినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆధునికమైనటువంటి మన కమ్యూనికేషన్ పరిజ్ఞానం ఇవన్నీ కూడా గతం కంటే ఎక్కువగా ఉన్నాయి. అందుకని అది పెద్ద సమస్య కాదు. రెండవది, కొత్త తరానికి కనుక ఇవ్వకపోయేట్లయితే, పాత వాళ్ళకే కనుక ఇచ్చేట్లయితే నూతన తరంలో ఉన్నటువంటి వాళ్ళకి అసంతృప్తి సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఆస్పిరేషన్స్ అనేటువంటివి గతంతో పోలిస్తే ఇవాళ ఆస్పిరేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఇన్స్టాంట్ యుగం. ఏటీఎం కార్డులో మిషన్లో డబ్బు పెట్టగానే వెంటనే డబ్బు వచ్చినట్టుగా ఆశించేటువంటి వాళ్ళు ఇవాళ పెరిగిపోయారు. అందువల్ల ఆ ఆస్పిరేషన్స్ ని బహుశా దాన్ని కూడా గమనంలో ఉంచుకొని, లేదా భవిష్యత్తులో
తెలుగుదేశం పార్టీని నిలబెట్టాలంటే యువతరం అవసరం. అలా కాకుండా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, 70 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు, లేదా 80 ఏళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఇచ్చేట్లయితే కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అయితే యువతరానికి ఇవ్వడం సరైనదే అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక సీనియర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్లీ. అసంతృప్తి వ్యక్తం చేసినా కానీ వాళ్ళ పరువు పోగొట్టుకోవడం తప్ప వాళ్ళకి అదనంగా వచ్చేది ఏమీ లేదు. మా ఇప్పుడు మౌనంగా ఉండి ఈ తీర్పుని, ఈ నిర్ణయాన్ని కనుక గౌరవప్రదంగా ఆమోదించేట్లయితే వాళ్ళకి గౌరవం ఉంటది. లేనట్లయితే ఒకవేళ ఎవరన్నా బయటపడేట్లయితే వాళ్ళు జనం దృష్టిలో పలచనవుతారు. ఇవాళ ఉన్నటువంటి సహజంగా కోటేశ్వర గారు తెలుగుదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి సహజంగా ఏంటంటే సీనియర్లకి క్యాబినెట్ విస్తరణ కానీ లేదంటే క్యాబినెట్ ఫామ్ అవుతున్న నేపథ్యంలో ఏంటంటే సీనియర్లకి ఎవరైనా ఆశించి దక్కకపోతే వాళ్ళు బయటకు వచ్చి కొంత హడావుట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. బట్ ఇక్కడ మాత్రం స్టేట్లో చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా మేబీ వాళ్ళు అంచులతో అనుకున్నారో కానీ బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఇది ఖచ్చితంగా ఒక మంచి పరిణామంగానే భావించాలి. అంటే జనం ఇచ్చినటువంటి తీర్పు యొక్క ప్రభావం, దాని యొక్క తీవ్రత, అంటే ఇంత మ్యాసివ్ గా ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చినప్పుడు ఎవరైనా అసంతృప్తి లేదా పదవి గురించి కనుక మాట్లాడేట్లయితే స్వార్థపరుడు అనేటువంటిది ఉంటది. ఎందుకు అంటే తెలుగుదేశం గాని, జనసేన గాని, బీజేపీ గాని ఎన్నికల్లో చెప్పింది ఏమిటి? రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం నాశనమైంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, ప్రజాస్వామిక వ్యవస్థలు, అణచివేతలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అందువల్ల 30 సంవత్సరాలు వెనుకబడిపోయింది. అందుకని దాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మా ప్రభుత్వం కావాలని చెప్పారు. అందువల్ల అభివృద్ధి మంత్రంతో పనిచేసినటువంటి కూటమి కనుక ఆ అభివృద్ధి మంత్రానికి ఎవరైనా అడ్డుపడ్డారు లేదా మాకు సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు మాకు ఇవ్వలేదని కనుక అనేట్లయితే జనం కూడా హర్షించరు. పార్టీ కార్యకర్తల్లో కూడా ఆ విధమైనటువంటి ఆదరణ వాళ్ళకు ఉన్నది. అందుకని మనం చూసాం తెలంగాణ ఎన్నికల సందర్భంగా కొంతమంది సీనియర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు అసంతృప్తి వెల్లడించడం లేదా చివరికి పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని చూసాం. ఇప్పుడు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అసంతృప్తి చెందినా గానీ మరొక ప్రత్యామ్నాయం కూడా వాళ్ళకి లేదు. అందుకని గౌరవప్రదంగా అభిప్రాయాలని మన్నించడం తప్ప మరొక మార్గం లేదు. అందుకని బహుశా మౌనంగా ఉన్నారనేటువంటిది నా అభిప్రాయం. రైట్. విల్సన్ గారు, బీజేపీ నుంచి విల్సన్ గారు ఉన్నారు. కూటమి ప్రభుత్వ కూర్పుని మీరు దగ్గరుండి చూశారు, మీరు అందరిలో చూశారు మీరు. సో మీరు ఫుల్ ప్లెజ్డ్గా సాటిస్ఫాక్షన్ ఉన్నారా లేదంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారా? మీ పార్టీ క్యాబినెట్లో మీ పార్టీకి ఎక్కువ పదవులను ఆశించారా? ఉన్నది ఒక్కదాంతో ఓకేనా? విల్సన్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు, చెక్ చేసుకోండి ఒకసారి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు మిత్రులందరికీ నమస్కారం. అంటే యాక్చువల్గా మా పార్టీ నుంచి ఇంకొక ఇద్దరికి అవకాశం వస్తుందని మేము ఎదురు చూసాం. అంటే ఇక పార్టీ నిర్ణయం తర్వాత ఎవరైతే ఈ రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు, ఆయన నిర్ణయం వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మేము మౌనం వహిస్తున్నాం. అయితే అదే సమయంలో పార్టీలో అంటే ఆంధ్రప్రదేశ్కి 11 విద్యా సంస్థలు తేవడం, పోలవరం 72% పూర్తి చేయడం, అదేవిధంగా మరి అమరావతికి నిధులు తేవడం, వీటన్నిటి మీద పెద్ద ఎత్తున హోంవర్క్ చేశారు సుజనా చౌదరి గారు. తర్వాత మొట్టమొదటిసారిగా వెస్ట్ నుంచి కూడా దాదాపు 50,000 ఓట్లతో ఆయన గెలిచాడు. హిస్టరీ. ఆయనకి మంత్రి పదవి రావాలని పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రేమించే వాళ్ళందరూ కోరుతున్నారు. దానికి ఒకటే లాజిక్ ఏంటంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఢిల్లీతో కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి మంచి సపోర్ట్ గా ఉంటారు. ఆయనతో కూడా ఆయనకి మంచి అనుబంధం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆ విషయానికి వస్తే విల్సన్ గారు, ఆ విషయానికి వస్తే సతీష్ కుమార్ గారికి సుజనా చౌదరి గారి కంటే ఎక్కువ అగ్రనేతలతో బాగా క్లోజ్ బాండింగ్ ఉన్నట్టుగా ఉంది. నేను సత్యకుమార్ గారిని సుజనా చౌదరి గారిని పోల్చడం అలా ఎందుకు చెప్తున్నానంటే సత్యకుమార్ గారు ఆల్రెడీ ఆయన పార్టీ జాతీయ నాయకుడు ఉన్నాడు, జాతీయ కార్యదర్శి. ఆయనకి ఇవ్వడం ద్వారా కార్యకర్తల్లో ఒక మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే బీజేపీలో పనిచేసిన కార్యకర్తలకి అవకాశాలు వస్తాయనేది ఒక మెసేజ్ వెళ్తుంది. ఇప్పటిదాకా మేము మా పార్టీ మరి జాతీయ నాయకులు మా శివప్రకాష్ గారు, అదేవిధంగా పదాధికారుల సమావేశం జరిగింది. ఇప్పుడు దాని నుంచే నేను బయటకు వచ్చాను కాబట్టి న్యాచురల్ గా మాకు ఉంటుంది. వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నాను. ఎందుకంటే విడిపోయిన మేము సమైక్య ఆంధ్ర కోసం పనిచేస్తున్న నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ సాధ్యమవుతుంది అని బీజేపీలో ఉన్న కార్యకర్తలు. కాబట్టి అందులో భాగంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి హయాంలోనే 72% పోలవరం పూర్తయింది.
అదేవిధంగా జంగిల్ క్లియరెన్స్ వచ్చింది 35,000 ఎకరాలకి. అదేవిధంగా 4 ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చాయి, రాజధాని నిధులు వచ్చాయి. ఇవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వంలో జరిగినాయి. అయితే అవన్నీ రావడం కోసం బ్యాక్ ఎండ్ కానీ ముందుగా ఉండి కానీ అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి గారే హోంవర్క్ చేశారు. ఎస్, ఈరోజు సుజనా చౌదరి గారికి రావడం అనేది రాష్ట్రంలో ప్రజలందరూ కోరిక. అది కులాలకి మతాలకు అతీతంగా వాళ్ళంతా ఆశించారు. అందులో భాగంగా నేను కూడా ఏంటంటే ఆయనకి వస్తే బాగుంటుంది అనుకున్నాను. అదే సమయంలో సత్యకుమార్ గారికి ఇవ్వడం ద్వారా ఒక పాజిటివ్ మెసేజ్. ఆయనగా ఢిల్లీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన ప్రధానమంత్రి గారితో, అమిత్ షా గారితో కూడా వ్యక్తిగత సంబంధాలు కూడా బాగున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఆయన పనిచేసిన పరిస్థితి ఉంది. జాతీయ రాజకీయాల్లో గుజరాత్ కావచ్చు, లేకపోతే డామన్ డైవ్ కావచ్చు, ఇంకా ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో ఆయన పనిచేసిన పరిస్థితి ఉంది. ఒక మంచి వర్కహాలిక్ ఆయన. ఒక రకంగా చెప్పాలంటే నడిచే ఎన్సైక్లోపీడియా. మంచి విద్వత్తున్న వ్యక్తి, మంచి రైటర్ ఆయన. అంటే ఆర్టికల్స్ కూడా రాస్తుంటారు రెగ్యులర్ గా. ఇవన్నీ ఒక ఎత్తు. ఇద్దరుగా ఉంటే మంచి అద్భుతంగా ఉండేది వాళ్ళ కాంబినేషన్. ఎక్కడో అది కొంత మిస్ అయినట్టు కనిపిస్తుంది. బహుశా చంద్రబాబు నాయుడు గారు ఆ మిగిలిపోయిన ఆ మంత్రి పదవి ఏదో ఉంది కదా ఒకటి, దాన్ని ఆయన కేటాయిస్తే రాష్ట్రంలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎందుకు కోరుకున్నారు ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారి అరాచకం నుంచి రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి చేయాలని, అభివృద్ధి కావాలని కోరుకున్నారు. అభివృద్ధికి ఆయనకి చౌదరి వాదాడుకుంటాడు కాబట్టి బాబు గారు అదేవిధంగా మా పార్టీ పెద్దలు కూడా ఆలోచించి ఆయనకి అవకాశం కలిగిస్తే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని ప్రేమించే వ్యక్తిగా బాగుంటుంది నా అభిప్రాయం. అదేవిధంగా మా పార్టీలు ఇంకా ఉన్నారు, ఆదినారాయణ రెడ్డి గారు, అదేవిధంగా రాజు గారు, వీళ్ళంతా ఉన్నారు. ఎవరికి కల్పించినా మరొక ఇద్దరికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది. వాళ్ళకి మేము దాదాపు 3 పదవుల దాకా ఇచ్చిన పరిస్థితి కాబట్టి అది ఫ్రెండ్లీగా అడగచ్చు, తప్పేది. అదే సమయంలో ఇప్పుడున్న వాటిల్లో కూర్పు చక్కగా చేశారు, యువతకు అవకాశం ఇచ్చారు. ఇందాక కోడిసర్ గారు అన్నట్టు కొద్దిమంది మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా కులాల వారీగా దామాషా ప్రకారం మాదిగలు కూడా పెద్ద పెట్టేశారు. వాస్తవానికి వాళ్ళు పెద్ద ఎత్తున ఆయనకి సపోర్టివ్ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు మరి 2 తెలుగు రాష్ట్రాల్లో మాదిగ కమ్యూనిటీ ఈరోజు బీజేపీకి అండగా నిలబడింది. ఈ నిలబడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడం కోసం కూడా ఆ సామాజిక వర్గం నుంచి మంచి మద్దతు లభించింది. కాబట్టి ఆ వర్గానికి సంబంధించిన అనిత గారికి ఇటాక అవకాశాలు కల్పించడం అనేది ఇది పాజిటివ్ వైబ్రేషన్. అదేవిధంగా ఆ పార్టీలో కొద్దిమంది సీనియర్ నాయకులు ఉన్నారు. మా జిల్లా నుంచి మరి ఆనం రామరెడ్డి గారికి కూడా ఒక సీనియర్ ని గుర్తించినట్టు అందులో ఏం సందేహం లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన పదవి తీసుకోవడం చెప్పని చాలా రోజులు అది నానింది. కానీ బట్ ఆయన పదవి తీసుకోవడం ద్వారా ఒక సంకేతం ఇచ్చాడు. ఎందుకంటే ఆ సామాజిక వర్గం కాపుల నుంచి ఒక పెద్ద ఎత్తున మద్దతు లభించిన నేపథ్యంలో అది పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకెవరు తీసుకున్నా సరే అది ఫుల్ఫిల్ చేసే పరిస్థితి ఉండదు. ఆయన తీసుకోవడం అనేది ఒక మంచి పాజిటివ్ సైన్. ఇంకా కొండల రామకృష్ణ ఇలాంటి వాళ్ళకి కూడా పదవులు వస్తే బాగుండదు అనుకున్నారు. మండల బుద్ధప్రసాద్ కూడా పదవి వస్తే బాగుండదు అనుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లో ఉన్న భావోద్వేగాలు, దే ఆర్ ఎలిజిబుల్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ వల్ల తెలుగు భాషకు విశేష సేవ చేసిన మండలి బుద్ధప్రసాద్ గారికి జనసేన నుంచి అవకాశం వస్తుందని కూడా ఎదురు చూశారు. ఇవన్నీ కూడా మేము ఏంటంటే, నేను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మాత్రమే కాకుండా సామాజిక అంశాలు తెలిసిన వ్యక్తిగా నాకున్న అవగాహన మేరకు ఇవన్నీ చెప్పుకొని వస్తున్నాను. ఏదేమైనా మీరు పెట్టిన డిబేట్ లో వచ్చిన ఈ మంత్రివర్గము, ఈ కూర్పు, వీటి గురించి మా పార్టీలో అయితే క్రమశిక్షణ గల పార్టీగా ఎవరికి అవకాశం ఇచ్చినా మేము స్వాగతిస్తాం. అదే సత్యకుమార్ లాంటి సీనియర్ అవ్వడం ఒక పాజిటివ్ సైన్. అదేవిధంగా పార్టీకి పనిచేస్తున్న వర్మ గారికి కూడా కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చి ఎంపీ సీటే కాకుండా కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వడం అనేది ఒక పార్టీకి పెద్ద మైలేజ్ వచ్చింది, పెద్ద మెసేజ్ అయ్యేది. అదేవిధంగా సత్యకుమార్ గారికి ఆయనకి ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో ప్రతి కార్యకర్త ఆయన పరిచయం. కాబట్టి ఆయన రాబోయే రోజుల్లో పార్టీకి అండగా నిలబడతారనుకుంటారు. అదేవిధంగా ఈ రోజు తీసుకున్న తీర్మానాల్లో ముఖ్యంగా మేము ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్ళు, క్యాబినెట్ కూర్పు పైన మనం చర్చిస్తున్నాం. బాలగురుస్వామి గారు, జనరల్గా సరే మీ అధినేత ఏ ప్రాస్పెక్ట్లో తీసుకొని చేశారనేది మీకు కూడా ఐడియా ఉంది. బట్ జనరల్గా దామాషా ప్రకారం, జనాభా ఓటర్లు ఏదైతే ఉంటుందో ఆ సామాజిక వర్గాల జనాభా దామాషా ప్రకారం జనరల్గా కేటాయిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ జరిగింది. ఇదొక చర్చ మాత్రం జరుగుతుంది, తెరపైకి వస్తూ ఉంది అంతే. ఇదేంటి ఇలా తీసుకున్నారు, కానీ ఓట్లు మావి కదా ఎక్కువగా ఉంది, మాకు తక్కువ ఉన్నాయి అన్న ప్రాస్పెక్ట్ ఒకటి అయితే తెరపైకి వస్తుంది. వెంకట గారు, దానికి నేనేం చెప్తానంటే, ఇప్పుడు దాదాపు బీసీల్లో 140 పైబడి కులాలు ఉన్నాయి. ఈ 140 పైబడి కులాలు ఉంటే ఎక్కువ కులాలు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళందరికీ దామాషా ప్రకారం రావాలి అని అంటే
వీలు కాదు కదా. ఉమ్. ఉన్న వాళ్ళల్లో, పోటీ చేసిన వాళ్ళల్లో, ఉన్న సామాజిక వర్గాల్లో ఈ విధంగా తీసుకుంటారు తప్పితే జనాభా దామాషా ప్రకారం అసలు ఫస్ట్ ఎమ్మెల్యే సీట్లు అలాట్ చేయలేదు కదా. ఉమ్. అట్లాంటప్పుడు ఇక్కడ అనేది అది జరగని పని. అందువల్ల ఎందుకనంటే మేజర్ గా ఉన్న వాళ్ళల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీల్లో కూడా వైశాస్కి ఇచ్చారు భరత్ గారికి, అట్లా కమ్మకి, ఇట్లా అన్ని కులాలకు కూడా ఓసీల్లో కూడా ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ఆ కూర్పు అనేది ఆయన మేధాశక్తికి అద్దం పడుతుంది ఈ రోజు. ఎందుకనంటే యువతకి, సీనియర్స్ ని అందరినీ కలయికగా ఈ రోజు తీసుకురావడం జరిగింది. నో డౌట్ ఈ విషయం At అయితే the నో same డౌట్ time గురుస్వామి గారు, పార్టీలో కూడా ఈ విషయం అయితే నో డౌట్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్యాబినెట్ ఇది, నో డౌట్, అందులో నో డౌట్. 17 మంది కొత్త వారికి అవకాశం ఇవ్వడం అంటే ఇంతకుముందు మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం లేని వ్యక్తులకి ప్లేస్ చేయడం అంటే చాలా పెద్ద డెసిషన్, నో డౌట్. అవును, ఎందుకనంటే మారిన చంద్రబాబు నాయుడు చూస్తారని చెప్పి ప్రతిసారి కూడా చెప్తా ఉన్నాడు ఈ మధ్య కాలంలో. అందువల్ల ఎందుకనంటే రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా సుదీర్ఘంగా నడపాలేనంటే యువతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి అందువల్ల అంతమందిని తీసుకురావడం జరిగింది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అట్లా అన్ని వర్గాలకి, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అన్ని వర్గాలకి, అన్ని సామాజిక వర్గాల వారికి అందరిని కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజు దమ్మలపల్లిలో మనం పోతలపట్ల చూసామనంటే ఒక జర్నలిస్ట్ మురళి గారికి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు విజయనగరం ఎంపీని చూసామనంటే చాలా నేరోలో ఉన్న వ్యక్తికి కూడా ఇవ్వడం జరిగింది. అట్లా ఎందుకనంటే పార్టీలో క్రమశిక్షణగా పనిచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదవులు దక్కుతాయనే దానికి నిదర్శనం. ఈ రోజు ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళని కూడా కేబినెట్ లోకి తీసుకోవడం జరిగింది. అందువల్ల ఎందుకనంటే చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా ముందు చూపుతో, ముందు ఆలోచనతోటే చేస్తాడనే దానికి ఈ మంత్రివర్గ కూర్పే నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్ రైట్ కోటేశ్వర గారు, క్యాబినెట్లో జనరల్గా సీనియర్ల సహకారం ఎక్కువ ఉంటే పరిపాలన విధానం ఎలా ఉంటుంది, జూనియర్లు అంటే కొత్తగా ఉన్న వాళ్ళతో రన్ చేయడం అంటే ఎలా ఉంటుంది అనుకోవచ్చు, అంటే ఆ డిఫరెన్స్ మనం వేరియేట్ చేయొచ్చా, మామూలుగా జనరల్గా కనిపిస్తుందా పరిపాలనలో ఆ విధంగా? కనిపిస్తుందా అంటే ఇప్పుడు మంత్రులకి చంద్రబాబు నాయుడు గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మంత్రులు అనేటువంటి వాళ్ళు ఎంత డమ్మీలుగా ఉన్నారో లోకానికి అర్థమైంది. డిప్యూటీ సీఎంల పేరులో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలియనటువంటి పరిస్థితిని మనం చూసాం. అందువలన ముఖ్యమంత్రి టీమ్ లీడర్ గా ఉండటమే కాకుండా విధాన నిర్ణయాలలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తారు. ఒకసారి ఆ విధాన నిర్ణయం జరిగిన తర్వాత ఆయా మంత్రుల శాఖలకు సంబంధించినటువంటి సమీక్షలు కానివ్వండి, లేకపోతే ఇతర అంశాలు కానివ్వండి, వాళ్ళని ఇండిపెండెంట్ గా పని చేయనిస్తే డెఫినెట్ గా కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా వెంటనే ఎదుగుతారు. కానీ గడిచినటువంటి 5 సంవత్సరాల హయాంలో చూసినప్పుడు ఆ విధమైనటువంటి సమీక్షలు కానీ లేదా మంత్రులు సొంతంగా పనిచేయటం కానీ అటువంటిది మనకి ఎక్కడ కనపడదు. ఎంతసేపటికి సలహాదారులు లేదా సలహాదారుల పేరుతోటి మొత్తం అంతా పెత్తనం చేసినటువంటిది మనం చూసాం. అటువంటి పరిస్థితి తెలుగుదేశం ఈ 3 పార్టీల కూటమి ప్రభుత్వంలో పునరావృతం కాకూడదనేటువంటిది అందరూ చెప్తున్నారు. సలహాదారులు అనేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధమైనటువంటి పరాభవం కలగటానికి సలహాదారులు కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు సలహాలతోనే అనేక ఓడిపోయే కేసుల్లో కూడా హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళి మొట్టికాయలు తిన్నటువంటిది మనం చూసాం. అందువల్ల సలహాదారులు సలహాదారుని అడగటం అంటే వాడి చేతిలో ఒక విధంగా ఎత్తుకుపోయినట్టే. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మరి సలహాదారులను తీసుకుంటారా లేకపోతే ఏం చేస్తారు ఏమిటనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఒకవేళ తీసుకున్నా కానీ ఆ సలహాదారులు అనేటువంటి వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి లాగా ఆయన పెత్తనం చేయటం కాదు, సలహాలు మంత్రులకి, ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి అంతర్గత వ్యవహారం తప్ప బహిరంగ వ్యవహారంగా ఉండకూడదు. అందువలన ఏం చేస్తారు ఏంటనేది ఒకసారి విధాన నిర్ణయం జరిగిన తర్వాత డెఫినెట్ గా మంత్రులు వాళ్ళు సొంతంగా పనిచేయడానికి అవకాశం కల్పించేటువంటి వాతావరణం ఉండాలి. అటువంటి వాతావరణం ఈసారి ఉంటుందా లేదా అనేటువంటిది ఎవరికైనా సందేహాలు ఉంటే ఉండొచ్చు. ఆచరణలో మనం చూసిన తర్వాత మాత్రమే అటువంటిది ఇస్తున్నారా లేదా అనేటువంటిది చెప్పగలదు తప్ప ముందుగానే ఎవరనో లేకపోతే ఇస్తారేనో అటువంటి కంక్లూజన్స్ కి రానవసరం లేదు అనేది నా అభిప్రాయం. రెండోది, ఇప్పుడు ఈ కొత్త 17 మందికి కొత్త వారు, అందులో మొదటిసారి ఎన్నికైనటువంటి వాళ్ళకి
ఇవ్వడం వలన చంద్రబాబు నాయుడు గారికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, అంటే సీనియర్లకి ఇవ్వకపోవడం వలన కొత్త వారికి ఇవ్వడం వలన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, సీనియర్లు అనేటువంటి వాళ్ళు ఎవరు అవునన్నా కాదన్నా ముదుర్లుగా ఉన్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కానివ్వండి, లేదా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ. అటువంటి ముదుర్లు అనేటువంటి వాళ్ళు తో కొన్ని సమస్యలు డెఫినెట్ గా ఉంటాయి. అటువంటి సమస్యలు ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఉండవు దాదాపుగా. ఎందుకంటే ముదురులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి పెద్దవాళ్ళకి సీనియర్లకు ఇవ్వలేదు కనుక వీళ్ళందరూ కుదుర్చుకునేసరికి కొంత సమయం తీసుకుంటుంది. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఒక పాజిటివ్ వాతావరణం చంద్రబాబు నాయుడు గారికి మొత్తం ఒక డామినెంట్ గా, అంటే మంత్రివర్గం మొత్తం మీద కూడా అదుపు అనేటువంటిది ఇది ఇప్పుడు వస్తుంది. అదే సీనియర్లు ఉన్నారనుకోండి, కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని గతంలో అటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈసారి అటువంటి పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మొత్తం ఇప్పుడు బీసీలకే ఎక్కువ ఇచ్చారా, ఓసీలకే ఎక్కువ ఇచ్చారా, ఒకవేళ అనేటువంటి కనుక తీసుకున్నట్లయితే, ఆ విధంగా చూసుకున్నప్పుడు బీసీలకి లేదా ఎస్సీ ఎస్టీలకి ఇంకా తమాషా ఎక్కువ రావాలి. అట్లాగే మహిళలకు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ లో 3వ వంతు సీట్లు మహిళలకు కేటాయించాలనేటువంటి స్ఫూర్తిని ఈ సందర్భంగా, అంటే ఎన్నికల ముందు టికెట్లు కేటాయించడంలో కానివ్వండి, లేదా తర్వాత మంత్రి పదవులను కేటాయించడంలో కానివ్వండి, అటు కేంద్రంలో బీజేపీ కూడా దాన్ని ఆ స్ఫూర్తిని పాటించలేదు. ఇక్కడ కూడా అటువంటి స్ఫూర్తి కనపడలేదు. అందుకని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక చట్టాన్ని, ఒక ఆదర్శవంతమైనటువంటి చట్టాన్ని ఆమోదించామని ఘనంగా చెప్పుకున్నటువంటి వాళ్ళు అది అమల్లోకి లేకపోయినప్పటికీ ఇవాళ కాకపోతే రేపైనా అది అమల్లోకి వస్తుంది. ఇక ఎందుకంటే ఒకసారి పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా అది అనివార్యం. అటువంటిది ముందుగానే ఆ స్ఫూర్తిని పాటిస్తే అది ఇంకా మెరుగ్గా ఉండేది. కానీ అటువంటిది లేదు అనేటువంటిది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. మహిళల ప్రాతినిధ్యం అనేటువంటిది పెరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక బీసీలకు ఇచ్చారా, ఓసీలకు ఇచ్చారా అనేటువంటి అయిపోయింది. ఇంకా ఆ చర్చ అనవసరం. ఎందుకు అంటే ఈ బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, లేదా ఓసీల్లో ఉన్నటువంటి ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి అనుకూలమైనటువంటి కేటాయింపులు విధానాలు చేస్తారా లేదా అనేటువంటిది అది గీట్రాయిగా ఉండాలి. అటువంటి దాన్ని ఏ విధంగా చేస్తారనేటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కానీ మనకు ఒక స్పష్టత రాదు. అటు కేంద్ర బడ్జెట్ దాన్ని చూడాలి, రాష్ట్రానికి ఏమిస్తారు, వీళ్ళు ఏం ఆశిస్తున్నారు అనేటువంటిది కేంద్ర బడ్జెట్ ని చూడాలి. అట్ ది సేమ్ టైం బహుశా నేను అనుకోవడం కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాతనే రాష్ట్ర బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దానిలో వచ్చేటువంటి నిధులు ఏమిటి, లేకపోతే విధులు ఏమిటి అనేటువంటి చూసుకున్న తర్వాతనే రాష్ట్ర బడ్జెట్ ని ఖరారు చేస్తారు. అందుకని అవన్నీ చూసిన తర్వాత ఆ ధోరణి ఎట్లా ఉందనేటువంటిది అప్పుడు కామెంట్ చేయడం సబబుగా ఉంటుంది తప్ప ముందుగానే చెప్పాల్సినటువంటి అవసరం లేదనేది ఈ సందర్భంగా చెప్తాను. రైట్ విల్సన్ గారు, రైట్, నో డౌట్ క్యాబినెట్ ఫార్మేషన్ మాత్రం ఇది చాలా బాగుందనేది చాలామంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ కొత్త వారికి అవకాశం అనేది ఒక మంచి పాయింట్ అనేది బలంగా చెప్తున్నారు. బట్ కంపారిజన్కి వచ్చినట్లయితే జనరల్గా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. క్యాబినెట్ కూర్పు విషయానికి వచ్చినట్లయితే కంపారిటివ్ వైసీపీ గవర్నమెంట్తో పోల్చుకుంటే అక్కడ ఎక్కువ బలహీన వర్గాలకి ఎక్కువ కేటాయించారు అనేది ఒక చర్చ. అంటే కంపేర్ చేసినప్పుడు మాత్రమే ఒక చర్చ అయితే వైసీపీ నుంచి వాదన వినిపిస్తూ ఉంది. ఇది ఇందులో నిజం లేదంటారా? వైసీపీలో ఎవరికి మంత్రి పదవి వచ్చినా ఆఖరికి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఇది వెళ్తుంది కదా సబ్జెక్ట్. ఇప్పుడన్నా ఏదైనా మంత్రి మాట్లాడే చరిత్ర ఉందా వైసీపీ పార్టీలో? ఒక మంత్రి పేరు చెప్పండి. హోంశాఖ ఇచ్చారు, ఎప్పుడైనా ఆమెతో మాట్లాడించారా? ఏ విషయమైనా అడ్రస్ చేయగలిగిందా? రాజమండ్రిలో మహిళను అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే ఆమె మాట్లాడగలిగిందా? పోనీ ఇక్కడ తాడేపల్లిగూడెంలో కొత్తపేట దూరంలో అత్యాచారం జరిగితే వాళ్ళు అరెస్ట్ చేశారా? అంటే అసలు ఎక్కడ ఏ మంత్రి అయినా ఇక్కడ మాట్లాడారా? ఒక బుగ్గన రాజేంద్ర రెడ్డిని అబద్ధాలు చెప్పడం కోసం అసెంబ్లీలు వాడేవారు. అది తప్ప అసలు వాళ్ళు ఆయన చెప్పిన సామాజిక న్యాయం ఏంటంటే మాదిగలు ముగ్గురికి, మానవులు ముగ్గురికి ఎగ్జాక్ట్లీ అవన్నీ చెప్పేసి నేను న్యాయం అంటే ఖాళీ ప్లేట్ పెట్టి ఇది భోజనం అనుకోమంటే ఎలా ఉంటుందో, అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళకి ఏమీ లేదు, అధికారాలు లేకుండా మంత్రి పదవి ఇస్తే ఏమి ఉపయోగం? ఆఖరికి హోమ్ మినిస్టర్ సుచరిత, అంతకుముందు సుచరిత ఆమె రిబ్బన్ కట్ చేయాల్సిన ఆఫీస్కి కూడా సజ్జల రామకృష్ణాన్ని కట్ చేశాడు. అంటే అలాంటి పరిస్థితి బహుశా ఇప్పుడున్న దాంట్లో ఉండదు. ఎందుకు ఉండదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మళ్ళీ రియాక్షన్ ఎక్కడి నుంచి వస్తుందో కానీ తెలుసు. కాబట్టి న్యాచురల్ గానే కొంత
ఆయన జాగ్రత్తగా ఉంటారని నేను భావిస్తాను. అదే సమయంలో ఇప్పుడు ఇంకా ఎస్సీస్కి ఇంకో 2 వస్తే బాగుంటుందని కూడా అనుకుంటాను. ఎందుకంటే మ్మ్. ఎస్సీస్ పాపులేషన్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈరోజు ఆ కమ్మ సామాజిక వర్గం పాపులేషన్ లో ఎంతమందికి ఇచ్చారు, మ్మ్. వాళ్ళ జనాభా ఎంత, ఎగ్జాక్ట్లీ. అదేవిధంగా రెడ్డి జనాభా ఎంత, అదేవిధంగా ఎస్సీలో 2 మాలామాది కులాల జనాభా ఎంత, వాళ్ళకి ఇచ్చిన జనాభా దామాషా అనేది ఉండాలని కోరుకుంటారు. అందులో తప్పేలేదు. ఇందాక మన టీడీపీ మిత్రుడు చెప్పినట్టు కొన్ని కులాలకి ఎమ్మెల్యే సీట్లుగా ఉండవు. అలాంటి వాళ్ళు రేపొద్దున ఎమ్మెల్సీ గానో కార్పొరేషన్ చైర్మన్ గానో తీసుకోవచ్చు, తప్పులేదు. అయితే పబ్లిక్ చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే మా జనాభాకి తగ్గట్టుగా మా వాటా ఉందా లేదనేది కోరుకుంటారు. అదే సమయంలో సీనియర్లకి అవకాశం ఇస్తే ఇప్పుడు ఆర్ రామరెడ్డికి ఇచ్చారు, వెల్ అండ్ గుడ్. అదేవిధంగా సీనియర్లు ఇంకా కొద్దిమంది ఉన్నారు, కొంతల రామకృష్ణ, అదేవిధంగా ఆయనకి ఇస్తే బాగుంటుంది అనుకున్నారు. అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారికి ఇస్తే బాగుంటుంది. ఇవన్నీ ఉంటాయి. ముఖ్యమంత్రి గారికి తాను ఎలా పనిచేసుకోవాలని దగ్గర ఆయనకు హక్కు ఉంటుంది కాబట్టి ఆ డిస్క్రిమినేషన్ పవర్స్ బట్టి ఆయన చేస్తాడు. దాని మీద తప్పట్లేదు. అంటే ప్రజల పక్షాన్ని కూర్చున్నప్పుడు వీకర్ సెక్షన్ కి మరింత పెద్దపీట వేయాలని కోరుకుంటాం. అది కూడా ఏంటంటే అధికారాన్ని బదలాయించాలి. కేవలం అధికార కేంద్రీకృతం కాకుండా అధికారాన్ని బదలాయించి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తే వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నేను కూడా కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశాను రాజశేఖర గారి పీరియడ్ లో. మాకు ఆ స్వేచ్ఛ ఉండేది. నన్ను ఎప్పుడు ఏ విషయంలో రెస్ట్రిక్షన్ చేసేవాళ్ళు కాదు. నేను 10 కోట్ల వరకు ప్రతి జిల్లాకి ఇచ్చేవాడు. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాలా మాదిగా రిలీఫ్ కార్పొరేషన్ పెట్టి ₹1 డబ్బులు ఇవ్వకపోతే ఆ కార్పొరేషన్ పెట్టి ఉపయోగం ఏంటి? కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఇప్పుడు వీరాంజనేయులు గారికి ఇచ్చారు, లేకపోతే అనిత గారికి ఇచ్చారు. వాళ్ళు ఎవరు సోషల్ మినిస్టర్ ఇచ్చినా ఇమీడియట్ గా జగన్ గారు రద్దు చేసిన 27 పథకాలు, భూమి కొనుగోలు పథకం కావచ్చు, ఆటోలు టెంట్ హౌస్లు కావచ్చు, అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా పునరుద్ధరించి అదేవిధంగా దళితుల్లో పేద విద్యార్థులకు ఇచ్చే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అదేవిధంగా దళిత ఇండస్ట్రీ పాలసీని దాన్ని మళ్ళా రెక్టిఫై చేయొచ్చు. అదేవిధంగా అంబేద్కర్ విద్యా పథకాన్ని కూడా కంటిన్యూ చేయొచ్చు. ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పి జగన్మోహన్ గారు అనడమే తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. దరిదాపు ఉన్న బీసీ కార్పొరేషన్స్ అన్ని మూతేసేసాడు ఆయన. ఎవరికి కూడా ₹1 డబ్బులు ఇవ్వకుండా కార్పొరేషన్ పెట్టారు అన్నాడు. వాళ్ళు ఎవరు చైర్మన్కి 50,000 40,000 జీతం ఇచ్చాడు తప్ప ఎక్కడ ఏ కార్పొరేషన్ చేయలేదు. పైకి వీటికి డబ్బులు వచ్చేది ఢిల్లీ నుంచి, NSFDC, NSKFDC, అదే NBFDC ఇక్కడి నుంచి వస్తాయి, మైనార్టీ కార్పొరేషన్స్ వస్తాయి, క్రిస్టియన్ కార్పొరేషన్స్ వస్తాయి. కాబట్టి వీటన్నిటిని తీసుకొచ్చి విల్సన్ గారు సీనియర్ క్యాబినెట్ లో సీనియర్ని పక్కన పెట్టడానికి ప్రధానంగా మీరు ఏ రీజన్ అనుకుంటున్నారు? మీరు మీ వ్యూ ప్రకారం కమాండ్ కోసం, క్యాబినెట్ మీద కమాండ్ కోసం, ఇంకేదన్నా పర్పస్? అది నేను అనుకోవడం లేదు. కానీ బట్ కొన్ని కులాల్లో ఇవ్వడానికి సీనియర్స్ కంటే జూనియర్స్ బెటరు. పైగా ఆయన రేపొద్దున పని చేయించుకోవాల్సిన దగ్గర చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి ప్రాతినిధ్యం ఇస్తారు కాబట్టి ఆయన మైండ్కి ట్యూన్ అయ్యే వాళ్ళని, లేకపోతే ఆయన సమకాలీన వయసులో ఉన్న వాళ్ళని ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ ఉన్నాడు, లోకేష్ తో రేపొద్దున జర్నీ చేసే అవకాశం ఉంది. ఆ విధంగా కోల్ రవీంద్ర ఈ వాళ్ళని కొంత మిడిల్ ఏజ్ వాళ్ళని తీసుకోవడం ద్వారా ఆయన కొంత వాళ్ళ అబ్బాయికి కొంత అసోసియేట్ ఉంటాడని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తు అంచనా వేసి ఆ డెసిషన్ అనుకోవచ్చా? భవిష్యత్తును అంచనా వేసి లేదండి, భవిష్యత్తు అంచనా ఉంటుంది. భవిష్యత్తు మీద ఎప్పుడు కూడా వ్యూహం ఉంటుంది, తప్పు లేదు. అది మేమేమి నేరం ఘోరం కూడా అనుకోవడం. అదే సమయం మా పార్టీ ఎదగాలి కూడా మేము కోరుకుంటాం. అందులో కూడా నేరం ఘోరం వేయలేదు కదా. కాబట్టి రాజకీయ పార్టీ ఉండేది రాజకీయం చేయడానికి. ఆ రాజకీయం ప్రజల దృష్టిలో పెట్టుకొని ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఇందాక సుజనా చౌదరికి ఎందుకు ప్రస్తావించారంటే అమరావతిని దరిదాపు కోట్లాది రూపాయలు ఆయర్లో పెట్టడము, లేకపోతే అక్కడ ఉద్యమం నడపడం ద్వారా ఆయన పెద్ద ఎత్తున కాంట్రిబ్యూట్ చేశారు. ఈరోజు అమరావతి రైతులందరూ కూడా హ్యాండిక్యాప్డ్ అయినట్టుగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సుజనా గారికి పథకం వస్తే మాకు కొంత మేలు జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారు మరింత పరిగణలో తీసుకుంటే వాళ్ళ ప్రయోజన దృష్టి. ఎందుకంటే అమరావతిని టచ్ చేసి ఇవ్వడం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, అందులో సందేహం లేదు. కాబట్టి అమరావతికి రక్షకుడుగా ఉన్న వ్యక్తిని మనం అంటే రక్షకుడుగా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి చంద్రబాబు నాయుడు రక్షకుడిని వాడు భావిస్తే, అదేవిధంగా దేశాన్ని మొత్తాన్ని రక్షకుడు నరేంద్ర మోడీ గారిని భావిస్తే, అమరావతి రక్షకుడుగా సుజనా చౌదరి గారిని ప్రజలు ఐడెంటిఫికేషన్ చేశారు కులాల మతాలకు అతీతంగా. అలాగా అంటున్నాను నేను, అంతే తప్ప మరొక అదే ఇలాంటి పరిణామాలు సపోజ్ మీరు చెప్పిన రైట్ చేసిన పాయింట్, ఇలాంటి పరిణామాలు కొంత పార్టీకి కొద్దిగా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండవంటారా? ఏ పార్టీకి? టీడీపీకా బీజేపీకా? సపోజ్ టీడీపీ అనుకోండి. ఇప్పుడు మనం రైట్ చేసిన పాయింట్
ఎవరైతే ఆయన బీజేపీ అయినప్పుడు కూడా, సుజనా చౌదరి లాంటి వ్యక్తి బీజేపీ అయినప్పుడు కూడా ఆ అమరావతి కాంట్రిబ్యూషన్లో ఎక్కువ ఉంది మీరు చెప్తున్నారు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నారు. మేము చెప్పడమే కాదు, అమరావతిలో ఉండే చిన్న గడ్డి పరగడ్డి చెప్పు ఆయన కాంట్రిబ్యూషన్. అయితే నేనేమంటానంటే, వ్యక్తిగతంగా ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు కోరుకుంటారు ప్రజలు? ఆయన వల్ల మేలు జరుగుతుందని కోరుకున్నారు. అమరావతి ప్రజలు కూడా ఏం కోరుకుంటారు? మీరు మమ్మల్ని అడిగారు కొద్దిమంది, సార్ మీరు ప్రమోట్ చేయలేదా అని. అది చంద్రబాబు నాయుడు గారి, ముఖ్యమంత్రి గారికి డిస్కషన్ పవర్ అండి. ఆయన అడిగితే మాకు కాదనేది ఏముండదు కదా. అదేవిధంగా ఆయన ఖచ్చితంగా ఉంటారనుకున్నాము. ఎందుకంటే ఈరోజు 11 విద్యా సంస్థలు రావడము, తర్వాత అమరావతి డెవలప్ చేయడం, అన్నిటి వరకు ఆయన రోల్ ఉంది కాబట్టి నేచురల్ గానే ప్రజల్లో ఒక భావోద్వేగం ఉంటుంది. ఆ భావోద్వేగాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా పాలకుడికి ఉంటుంది, అందులో సందేహం లేదు. అదేవిధంగా పురంధేశ్వరి గారికి కూడా మంత్రి పదవి ఇవ్వాలి మేము కోరుకున్నాం. ఎందుకంటే ఆమె కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఆమె పార్టీని 10 ఏళ్ళ నుంచి నడిపింది, ఒక్క పదవి కూడా తీసుకోలేదు. ఇప్పుడు కూడా పార్టీ అధ్యక్షురాలకు ఉంది. సరే, పార్టీ ఆమె ఎంపీ చేసింది. ఎంపీ చేసిన తర్వాత ఆమె మంత్రులు, కేంద్ర మంత్రులు ఉండాలని ఆమె కోరుకోవడంలో తప్పు లేదు. రావాలి కూడా మేము కోరుకుంటాం. అదే సమయంలో పార్టీకి ఆమె పటిష్టంగా పనిచేస్తుంది కాబట్టి ఒక బహుశా పార్టీ అధ్యక్షురాలుగా ఎవరైనా కంటిన్యూ చేస్తారని భావిస్తున్నాం. లేదా ఆమె స్పీకర్ అనే పోస్టు ఆమె పేరు ఉందని కూడా వింటున్నాం. అదేవిధంగా సుజనా చౌదరి గారిని రేపొద్దున స్పీకర్ చేస్తారా, లేకపోతే ఢిల్లీ ప్రతినిధి చేస్తారా, ఏం చేస్తారని చూడాలి. మొత్తం మీద ఆయన కాంట్రిబ్యూషన్ అనేది రాష్ట్రానికి నేను భావిస్తున్నాను 100%. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే కాదు, ఆంధ్రప్రదేశ్ ని ప్రేమించే వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ కి ఒక కాంట్రిబ్యూషన్ ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. అదే సమయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ మేరకు ఆలోచిస్తాడు, మా పార్టీ పెద్దలు కూడా ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను. రైట్. బాలగురుస్వామి గారు, మీరే ఈవెన్ బాధ్యతలు స్వీకరించక ముందు నుంచి గతంలో ఆల్మోస్ట్ 5-6 నెలల నుంచి చాలా స్పష్టంగా చెప్తున్నారు, రాష్ట్రం నాశనం అయిపోయింది, చాలా కష్టం, అప్పుల్లో మునిగిపోయింది, అన్ని సంస్థల మొత్తం కూడా విధ్వంసం అయిపోయాయని బలంగా చెప్తున్నారు. ఇప్పుడున్న టీంతో, ఇప్పుడు ఫామ్ అయిన టీంతో వాటిని మొత్తం కూడా అచీవ్ చేయడం కానీ, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరటం సక్సెస్ అవుద్ది అనుకుంటున్నారు, విజయవంతం అవుద్ది అనుకుంటున్నారా? ఖచ్చితంగా విజయవంతం అవుతుంది వెంకట్ గారు. ఎట్లా? ఎందుకనంటే రాష్ట్రం విడిపోయాక కాలేజీ స్టూడెంట్ లాగా చంద్రబాబు నాయుడు గారు ఫైళ్లు పట్టుకొని అమెరికా నడివీధుల్లో తిరగడం జరిగింది. ఎక్కడ కూడా వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, ప్రతి చోట పెట్టుబడులు ఎక్కడ తీసుకురావాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని తీసుకొస్తే రాష్ట్రం డెవలప్ అవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్టూడెంట్ లాగా ఫైల్ తీసుకొని బయట దేశాల్లో తిరగడం మనం అందరం కూడా చూసినాం, మనందరికి కూడా తెలుసు. అందువల్ల ఎందుకనంటే చంద్రబాబు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కి ఐకాన్, బ్రాండ్ అంబాసిడర్. చంద్రబాబు నాయుడిని చూసి ఏ కంపెనీలైనా వస్తాయి, పెట్టుబడులైనా వస్తాయి. ఎందుకనంటే ఇది ప్యానల్లో ఉన్న పెద్దలకు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న మేధావర్గం కావచ్చు, మీకు అందరికి కూడా ఇది తెలుసు, ఇది నగ్న సత్యం. అందువల్ల ఎందుకనంటే ఇప్పుడున్న టీముని అతను ఏకతాటి మీద నడిపించి ముందుకు తీసుకెళ్లే అవకాశం 100% ఉంది. వాళ్ళ చేత ఎలా పని చేయించాలి, ఎప్పుడు పని చేయించాలి, ఎక్కడ పని చేయించాలి అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా కూలంకషంగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో 2 సార్లు చేశారు, ఇప్పుడు సెకండ్ టైం చేస్తున్నాడు. కాబట్టి రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ముందు చూపు, సుదీర్ఘ ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి. దానికి తగ్గట్టు, దానికి అనుగుణంగానే ఈ రోజు మంత్రివర్గ కూర్పు జరిగింది. ఈ టీం తోటి బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఎందుకనంటే యువతని ఎక్కువగా తీసుకోవడంలో ఇక్కడ పార్టీని చాలా కాలం ముందుకు నడిపే ఆలోచన ఒకటి ఉండొచ్చు. ఎందుకనంటే వయోభారం వల్ల, ఎందుకనంటే ఎక్కువ మంది ఎక్కువ గంటలు పనిచేయలేకపోయే పరిస్థితి కూడా ఉండొచ్చు. అందువల్ల ఎందుకనంటే ఎక్కడైనా సరే ఎక్కువగా పనిచేయించే క్రమంలో కూడా తీసుకునే ఆలోచన కూడా ఉండొచ్చు. అందువల్ల ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరితైనా కూడా పనిచేయించగల సామర్థ్యం, కెపాసిటీ, క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి అతను ఉన్న 164 మందిలో బీజేపీకి ఎన్ని ఇవ్వాలి, జనసేనకి ఎన్ని ఇవ్వాలి, టీడీపీ నుంచి ఎంతమందిని తీసుకోవాలి, ఎవరెవరిని తీసుకోవాలి అనేది క్షుణ్ణంగా ఆలోచన చేసి పరిశీలన చేసి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాడు. ఎందుకనంటే ఈ రోజు ఫలితాలు వచ్చేసి దాదాపు 1 వీక్ అబౌవ్ అవుతుంది. కాబట్టి ఈ 1 వీక్ నుంచి కూడా ఎవరిని తీసుకోవాలనేది కసరత్తు అనేది ఖచ్చితంగా చేసే ఉంటాడు. దానిలో భాగంగానే దాంట్లో ఆలోచన క్రమంలోనే ఈ టీంని తీసుకున్నాడు. ఈ టీం తోటి బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్, పరిపాలన అనేది ఖచ్చితంగా చేస్తాడు.
దానికి అనుగుణంగానే ఈ రోజు కూడా ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి కావచ్చు, శ్వేతపత్రం రిలీజ్ చేయడం అనేది కూడా కావచ్చు. ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇక ముందు ఎలా ముందుకెళ్ళాలి, ఎక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయి అనేది కూడా చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కులంక్షంగా మాట్లాడి ముందుకు తీసుకెళ్తాడు. ఈ టీం తోటి బ్రహ్మాండంగా పనిచేస్తాడు. అది అందరికి కూడా నమ్మకం ఉంది. వెంకట రైట్. ఏపీలో కొత్త ప్రభుత్వం కూర్పు, ముందున్న సవాళ్ళు, జరగనున్న మంత్రుల శాఖల కేటాయింపు సంబంధించి మనం చర్చిస్తున్నాం. రైట్. కోటేశ్వర గారు, కొత్త ప్రభుత్వం కొలువైన తర్వాత ఆ కొత్త మంత్రులతో చంద్రబాబు నాయుడు సమావేశం అవడం జరిగింది. ఆ సమావేశంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అట్లలో ఒకటి ఏంటంటే శ్వేతపత్రాలు శాఖల వారీగా శాస్త్రపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడదాము అనే ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. సో ఇది ఎంత మేరకు జనాలకు వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? అంటే ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా శ్వేతపత్రాలు ప్రకటించాలనేటువంటిది అందరూ కోరుకుంటున్నారు. గతంలో జరిగినటువంటి చర్చల సందర్భంగా కూడా పాత ప్రభుత్వము శ్వేతపత్రాలు ప్రకటించాలని చెప్పాను. అంటే వైసీపీ ప్రభుత్వం కూడా శ్వేతపత్రాలు ప్రకటించి అసలు కేంద్రం నుంచి గడిచినటువంటి 5 ఏళ్లలో మీరు సాధించింది ఏమిటి, లేకపోతే కేంద్రం మనకు నిరాకరించింది ఏమిటి, రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ఏమిటి అనేటువంటిది వైసీపీ ప్రభుత్వం చెప్పాలని చెప్పేసి అనేక సందర్భాల్లో నేను డిమాండ్ చేశాను. అదేవిధంగా తెలంగాణలో అధికారానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేసిందో, ఏం వాస్తవాలను ఎందుకంటే చెప్పడం అవసరం. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదా తెలుగుదేశం నాయకులు కానివ్వండి, 13 నుంచి 14 లక్షల కోట్ల మేరకు అప్పులు ఉన్నాయని చెప్పేసి ఎన్నికల సందర్భంగా చెప్పారు. అది వాస్తవమా కాదా అనేటువంటిది ఎట్లా వెరిఫై చేసుకోవాలంటే ప్రభుత్వాలు శ్వేతపత్రం ప్రకటించినప్పుడే దానిలో ఉన్నటువంటి వాస్తవాలు. ఆ 13 లేదా 14 లక్షల కోట్లు ఎఫ్ఆర్బిఎం చట్టం కింద ఎన్ని ఉన్నాయి, ఎఫ్ఆర్బిఎం పరిధిలో లేనటువంటివి, లేదా ఆస్తుల్ని తాకట్టు పెట్టి రాబోయే సంవత్సరాల్లో వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి తెచ్చినటువంటి అప్పులు ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు చెప్పారు. అందువల్ల అవి ఏమి ఉన్నాయి అనేటువంటిది ఒకటైతే, ఆ అప్పుల్ని తీర్చడానికి అవసరమైనటువంటి మార్గాలను ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేటువంటిది కూడా ఈ శ్వేతపత్రాల్లో వెల్లడించాలి. ఎందుకంటే అప్పుడే జనానికి విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు స్టేటస్ ని చెప్పడం అనేటువంటిది ఒక పద్ధతి, దాన్ని ఎవరు తప్పుపట్టలేదు, చెప్పాలి. కానీ ఆ స్టేటస్ నుంచి బయటపడటానికి ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రతినిధులు కానీ లేదా 3 పార్టీలు కూడా చెప్పింది ఏమిటి, మేము అధికారానికి వచ్చిన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి రోడ్ మ్యాప్ ని లేదా ఆదాయాన్ని ఎట్లా పెంచాలో మేము చెప్తాము అని చెప్పారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ఆ సమయం ఆసన్నమైంది కనుక కొద్ది రోజులు, ఒక నెల రోజుల పాటు, ఒక నెల రోజుల సమయం తీసుకొని అయినా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని, అంటే ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేదా వివిధ శాఖల్లో ఉన్నటువంటి స్టేటస్ ఏమిటనేటువంటిది కావచ్చు, వాటన్నిటిని మదింపు చేసుకోవడంతో పాటు ఆ పరిస్థితుల నుంచి అధిగమించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా ఆ స్టేటస్ పేపర్లో తెలియజేయటమే కాదు, ఇప్పుడు అటువంటి తమ ఆలోచనల్ని స్టేక్ హోల్డర్స్ గా ఉన్నటువంటి పౌరులు అంటే పౌర సమాజంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, లేకపోతే వివిధ సామాజిక తరగతులకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా అనేకమైనటువంటి ప్రజా సంస్థలు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ ఇచ్చేటువంటి సలహాలను తీసుకొని శ్వేతపత్రాల ద్వారా చేసేటువంటి అధికారం ప్రభుత్వానికే ఉంటది. అందుకని అది కూడా రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ఏ పథకాల ద్వారా ఏ విధమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి కొన్ని పథకాలు ఫెయిల్ కావచ్చు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఐటీని డెవలప్ చేశారు, ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ఐటీని డెవలప్ చేయలేదు, అదొక వాస్తవం. అందువల్ల అటువంటి వాటికి సంబంధించి కూడా ఎందుకని గత 5 సంవత్సరాలు అంటే మొదటి 5 సంవత్సరాల్లో ఎందుకు విఫలమయ్యారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఐటీ రంగంలో కానివ్వండి, లేదా పరిశ్రమల రంగంలో కానీ ఎందుకు విఫలమయ్యారు? ఎందుకంటే మనం చరిత్ర అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు. గతాన్ని, వర్తమానాన్ని పరిగణలోకి తీసుకోకుండా భవిష్యత్తుని ఎవరు కూడా నిర్దేశించలేరు, లేదా భవిష్యత్తులో ఎటుకోవాలో కూడా తెలియదు. అందువలన ఈ 3 అంశాలని గమనంలో ఉంచుకొని శ్వేతపత్రాల ద్వారా
ఒక స్టేటస్ ని తెలియజేయడానికి పరిమితం అయితే అది కొడేశ్వర గారు నేను అదే అడుగుతున్నాను. అది కాకుండా కొడేశ్వర గారు road map, నేను అడిగేది కూడా అదే. development కి సంబంధించినటువంటి శ్వేతపత్రాల road map ద్వారా కూడా ప్రకటించాలనేది ఈ సందర్భంగా చెప్తాను. శ్వేతపత్రాల ద్వారా జరిగింది చెప్పాలని బలంగా ప్రభుత్వం కోరుకుంటుంది, ఓకే. కానీ అది ఆ లెక్కల్లో ఆ శ్వేతపత్రాల్లో ఉన్నటువంటి లెక్కల ద్వారా జనాల్లో తీసుకెళ్లే క్రమం జనం ఎంత నమ్మే విశ్వసించే అవకాశం ఉంటుందా? జనం బలంగా నమ్మే అవకాశం ఉంటుందా వాటి ద్వారా? నమ్మక తప్పదు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో జరిగింది ఏమిటి? నేనా మీరు 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు చేశారంటే లేదు కేంద్ర ప్రభుత్వము చెప్పినటువంటి అంకెలేవి 4 లక్షల కోట్లే అప్పు చేశామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం బుకాయించింది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో అప్పులు ఎన్ని ఉన్నాయంటే ఇదిగో నిర్మలా సీతారామన్ గారే చెప్పారు, చెప్పిన దాని ప్రకారం 4 లక్షల కోట్లు ఉన్నాయి అని చెప్పారు. ఏం చెప్పారు? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఇక్కడ కేసీఆర్ చెప్పినా గానీ FRPM కింద ఉన్నటువంటి అప్పులను మాత్రమే కేంద్రం కూడా చెప్తుంది. ఎందుకంటే కేంద్రం FRPM పరిధిలో ఉన్నటువంటి అప్పులను మాత్రమే కేంద్రం నియంత్రిస్తుంది. మిగిలినటువంటి వాటిని నియంత్రించేటువంటి అధికారం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రానికి లేదు. ఒకవేళ కేంద్రానికి ఉండుంటే ఇటు కేసీఆర్ ని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా నియంత్రించి ఉండేవాళ్ళు. అందుకని అటువంటి నియంత్రణ తప్పించుకోవడానికి FRPM పరిధి వెలుపల కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం, స్పెషల్ పర్పస్ వెహికల్ అంటాం, లేకపోతే ఇంకోటి రకరకాల పద్ధతులతోటి వాళ్ళు తీసుకొచ్చారు. అందుకని వాటన్నింటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ జనానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కల్పించాలి. రైట్. తను కూడా అదే చేస్తారా, లేకపోతే ఆ ప్రాక్టీస్ నుంచి ఎట్లా బయటపడతారు అనేటువంటిది కూడా కల్పించినప్పుడే జనానికి ఒక విశ్వాసం ఉంటుంది. అందుకే చెప్తున్నా 2 పార్ట్లు. ఒకటి స్టేటస్ ని తెలియజేయటం, రెండోది దాని నుంచి అధిగమించడానికి ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పథకాలు ఏమిటి, అదేమి రహస్యమేం కాదు కదా. రైట్. పూర్తి చేస్తాను, ఆస్తులు పెంచుతాను అంటే అదేం రహస్యమేమి కాదు. అందుకని పబ్లిక్ డొమైన్ లో చర్చ జరపాలి, విస్తృతమైనటువంటి చర్చ జరపాలి. ఆ చర్చ జరిపి వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని అంతిమంగా నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఎట్లాగో రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటది. అటువంటిది కూడా చేయాలి అనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. రైట్. సమయం మించిపోతుంది. విల్సన్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్. సమయం మించిపోతుంది, షార్ట్ గా కంక్లూడ్ చేయాలి. ఖచ్చితంగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని మా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఇటీవల గవర్నర్ కలిసిన తర్వాత కూడా స్పష్టంగా ప్రకటన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థిక అరాచకం జరిగింది కాబట్టి ఈ మొత్తం అప్పులేంటి, ఆస్తులేంటి, ఎంత మిగిలింది మొత్తం బయట పెట్టాలని మేము డిమాండ్ చేశాం. ఇప్పుడు మా ఉమ్మడి ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఈయన మద్యం పేరుతో డబ్బులు తెచ్చాడు, ఇసుక పేరుతో డబ్బులు, రకరకాల పేరుతో డబ్బులు తీసుకొచ్చి ఎంఆర్ఓ కార్యాలు, ఆర్టీఓ కార్యాలు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అన్నిటి మీద విచారణ జరపాలి. విచారణ జరిపి ఇందులో ఆర్థిక అరాచకత్వం ఉంది కాబట్టి అసలు ఇసుక ఎవరిది, దాని యజమానులు ఎవరు, మద్యం ఎవరిది, దాని యజమానులు ఎవరు, ఈ వెనక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు, ఈ బిగ్ బాస్ ఎవరు, ఇవన్నీ కూడా బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 100 నుంచి 200 సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది అవసరం, సామాజిక అవసరం కాదు. ఎందుకంటే కేవలం 30 కోట్ల అవినీతితో అల్లూరి ప్రసాద్ ఎంతకాలం జైల్లో ఉన్నాడు మీకు తెలిసిందే. మరి జైలు వెళ్తే ఎంతకాలం జైల్లో ఉన్నాడు తెలిసిందే. ఈయన 46 కోట్ల అటాచ్మెంట్ ఉంది. చట్టాల నుండి లొసుకుని అడ్డం పెట్టుకొని బయట తిరుగుతున్నాడు. ఆయన ఇప్పటికీ ఆర్థిక నేరస్తుడిగా క్లియర్. ఆయన సాక్షి ఛానల్ కానీ, సండూరు పవర్ ప్రాజెక్ట్ కానీ, ఈ దానికి సంబంధించిన మీడియా కానీ ఇవన్నీ కూడా సంస్థలన్నీ కూడా అవినీతి సొమ్ముతో పెట్టి ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల పాటు ఈయన బెయిల్ మీద ఎట్లా కొనసాగుతున్నాడు కూడా ఖచ్చితంగా న్యాయ సమీక్ష చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే సిస్టమ్ లో ఒక వ్యక్తిని మనం ప్రొటెక్ట్ చేయడం కంటే వ్యక్తిని శిక్షిస్తే రెండో వాడు భయపడతాడు. అట్లా శిక్షించకుండా మనం ఆ వ్యక్తి లొసుగులను అడ్డం పెట్టుకొని చేస్తుంటే అందుకే సుప్రీంకోర్టు కూడా డైరెక్ట్ ఇచ్చింది 1 year లో అవినీతి కేసుల్ని, అవినీతి పరులని మీద స్పష్టమైన తీర్పు చేయమని చెప్పి ఆదేశించింది. అప్పుడు రమణ గారు కూడా చేశారు. కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఇంప్లిమెంటేషన్ జరగకుండా 8 సంవత్సరాల పాటు ఆయన బెయిల్ మీద ఎటు తిరుగుతాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదా అయితే బెయిల్ మీద తిరగచ్చు. అంటే ముఖ్యమంత్రికి ఒక న్యాయము, కామన్కి ఒక న్యాయం ఉంటుందా? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు. ఆయన ఎట్లా బెయిల్ మీద బయట ఉంటాడో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆర్థికంగా చేసిన అరాచకం గురించి కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ అరాచకాలన్నింటికి వ్యతిరేకంగా కూడా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడం తప్ప మరొక మార్గం లేదు. అదేవిధంగా కార్పొరేషన్ అప్పులు తెచ్చాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రజలే కదా. ఎస్ఎఫ్సి కావచ్చు, లేకపోతే ఇతర కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు తీర్చేది ఎవరు? రాష్ట్ర ప్రజల మీదే కదా భారం పడుతుంది. ప్రతి వారం 2,500-400 కోట్లు వడ్డీకే డబ్బులు కట్టే పరిస్థితి ఉందంటే పరిస్థితి ఏంటి? ఇక్కడ ఇటువంటి దారుణ పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది కాబట్టి దీనికి
దీనికి ఒక శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉంది. రైట్ ఇప్పుడు రైట్ థ్యాంక్ యూ. ఆయన- సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ విల్సన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బాలగురుస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది ఇవాళ ది గ్రేట్ డిబేట్. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది, లక్ష్యాలు మాత్రం చాలా ఉన్నాయి. ఒక వ్యూహంతో కొత్త వారికి అయితే యంగ్ టీమ్ని కొత్త వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్గా జనం అటెన్షన్ మొత్తం కూడా క్యాబినెట్ మీద ఉంటుంది. సీనియర్లకు మొంచి దక్కినప్పుడు కూడా పెద్దగా రెవల్యూషన్స్ థాట్స్ లాంటివి ఏం రాలేదు అటువైపు నుంచి, కామ్గానే ఉన్నారు. సో ఇదొక పాజిటివ్ సంకేతంగానే ప్రభుత్వానికి చూడాల్సిన అవసరం. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నానండి బీఆర్కే న్యూస్ తెలుగు.